ఏయ్ నందిని, మెంటలా నీకు? ఏం కావాలి నీకు? అబ్బా ఏమైందండి? పైకి కిందికి రావడం ఎందుకు ఊరికే? ఏం కాదులేండి. ఏం కాదేంటి? నీకేదైనా అవసరం ఉంటే నాకు చెప్పు, నేను చేస్తాను కదా. నాకేమీ అవసరం లేదు. ఆగు. నో. ఇప్పుడు ఎత్తుకునే ఓపిక నాకు కూడా లేదు కానీ పద జాగ్రత్తగా. నీకు డాక్టర్ ఏం చెప్పాడు? అసలు రెస్ట్ తీసుకోమన్నాడు కదా. అబ్బా అటు ఇటు తిరగొద్దన్నాడు. నువ్వేమో అన్ని పనులు చేస్తానంటావు. కూర్చో. ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలరా, కాలు పెట్టుకో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కాలు ఇలా పెట్టుకొని, అరే ఏం కాదు, నువ్వు ఉండు. రిలాక్స్గా ఉందా? తిన్నావా? తిన్నా. ఫ్రూట్స్ తినలేదు కదా? అన్నీ తిన్నా. ఏమైంది? ఏం లేదులే, నువ్వు పడుకో. హలో సార్, ఆఫీస్ ఎప్పుడు వస్తారు సార్? మీకోసం వెయిటింగ్ సార్. బా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యా, నేను రావట్లేదు ఆఫీస్కి. బా, ఇదే విని విని అలసిపోయాను సార్. రండి సార్ ఆఫీస్కి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ సబ్మిట్ చేయాలి. ఏదైనా అవసరం ఉంటే నేను ఆన్లైన్లో చేస్తాను, ఇక్కడ నుంచి చేస్తానయా. ఏంటి సార్, మీ ఆఫీస్ పనుల గురించి మిమ్మల్ని బ్రతిమాలుకోవాల్సి వస్తుంది? సంతకాలు కూడా ఆన్లైన్లో పెట్టేస్తారా ఏంటి? సర్లే అయితే వస్తానులే. ఈడొకడు. ఆఫీస్ నుంచి కాల్స్ వస్తే ఇలా నెగ్లెక్ట్ చేస్తారేంటి? ఆఫీస్కి వెళ్ళడం కంటే ఇక్కడ ఉండడం ఇంపార్టెంట్. నా డెలివరీకి ఇంకా 10 days టైం ఉంది. నాకదే బాధ, ఇంకా 10 days ఉంది. నిన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళడం అంటే నాకు టెన్షన్. అసలే ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతావా అని వెయిట్ చేస్తావు అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళమంటావేంటి? నాకు నేను చూసుకుంటాను. అది కాకుండా రేపు నాన్నగారు వస్తున్నారు కదా. అది కాదు నందు. అదంతా కాదు, ఆఫీస్కి వెళ్ళు. ఆఫీస్కి వెళ్ళకపోతే ఏం కాదు, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చేసుకోవచ్చు. వదిలే. వర్క్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? ప్లీజ్ గో అండ్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. తప్పదా? ఎస్ ఐ కెన్. నీకోసం. ఓకే సరే, టేక్ కేర్. యా, అటు బట్టలు మార్చుకుంటా. ఇలాగే ఆఫీస్కి వెళ్తే తన్ని పంపిస్తారు. ఏంటి బట్టలు? పనమ్మాయి రాలేదు కదా? హలో Farhad, please pick up the call. Pick up the call. Please pick up the call. Phone lift చేయి. Please. సార్ ఇక్కడ ఎక్కడ? ఇక్కడ సంతకం పెట్టండి. అమ్మయ్యా, ఓకే నెక్స్ట్. అయిపోయింది సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. ఇంత చిన్న తొక్కలో సంతకం కోసం 30 కిలోమీటర్ దూరం నుంచి పిలిపించావా? అది ఈ టైంలో? సార్
సిగ్నేచర్ ఏదైనా సిగ్నేచరే కాదు సార్. దీనివల్ల మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ వారం రోజుల నుంచి ఆగిపోయింది సార్. చూసారా ఈరోజు పని ఎంత సింపుల్గా అయిపోయిందో. నువ్వు అసలు మనిషివేనా? ప్రపంచం మునిగిపోతున్నా కూడా ఈ అని అవుతుంటావేంట్రా? అసలు ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, మామూలు వ్యక్తి ఎలా ఉంటాడో తేడా తెలుసా నీకు? నాకు తెలియదు సార్. ఇంకేం తెలుసురా నీకు? కనెక్ట్ ద బ్లూటూత్ కనెక్ట్. హలో, తప్పదు, ఇంకా హాస్పిటల్కి బయలుదేరాలి. హలో. హే నందు, పడుకోలేదా? నాకు పెయిన్ స్టార్ట్ అయినాయి. వాట్? పెయిన్ స్టార్ట్ అయ్యాయా? అప్పుడే పెయిన్ స్టార్ట్ అవడం ఏంటి? ఇంకో 10 days టైం ఉంది కదా. అమ్మా. నందు రిలాక్స్ రిలాక్స్. నేను వచ్చేస్తున్నాను, దారిలోనే ఉన్నాను. ఓకే, ఒక్క నిమిషం. నేను ఒక పని చేస్తాను, అంబులెన్స్కి కాల్ చేస్తాను. ఉండు, అంబులెన్స్ని కాన్ఫరెన్స్లోకి తీసుకుంటాను. హలో అంబులెన్స్. చెప్పండి సార్, నేను మధురానగర్ గురించి మాట్లాడుతున్నాను సార్. మా వైఫ్ ప్రెగ్నెంట్. నేను ఒక చిన్న పని మీద బయటకు వచ్చాను అండ్ తనకి లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యాయి. కొంచెం అంబులెన్స్ పంపిస్తారా? మీరు చెప్పిన ఏరియాలో రోడ్స్ బ్లాక్ అయ్యాయండి. రావడానికి 1.5 hour పడుతుంది. గంటన్నర టైం పడుతుందా? సార్ అంత టైం లేదు సార్, కొంచెం అర్జెంటు ప్లీజ్, కొంచెం తొందర. హలో హలో హలో. నందు ఒక్క నిమిషం, నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. హలో సార్ చెప్పండి సార్, ఫోన్ కట్ అయింది సార్. మినిమం 1 hour అవుతుంది. గంట సార్, కొంచెం తొందర పంపించండి సార్ ప్లీజ్, టైం లేదు. విల్ ట్రై. నందు, నువ్వు నాతో మాట్లాడుతున్నాడు. నందు నందు, నువ్వేం టెన్షన్ పడకు, నేను వస్తున్నాను. నా వల్ల కావట్లేదు. ఒక పని చేద్దాం, నేను ప్రకాష్ ఫోన్ చేస్తాను. పికప్ 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 ప్రకాష్. హలో ప్రకాష్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. ఉండు, నేను స్నేహకు ఫోన్ చేస్తాను. నాట్ రీచబుల్ వస్తుందిరా. హాస్పిటల్కి నేను ఇంకొక 10 kilometers డిస్టెన్స్లో ఉన్నాను. వచ్చేస్తాను. వాట్? నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేసాయి. నువ్వు డ్రైవ్ చేస్తున్నావా? అది ఈ టైంలోనా? నో 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 నో, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఆగిపో, ఐఎమ్ ఆన్ మై వే. చెప్పేది అర్థం చేసుకో నందు ప్లీజ్. నువ్వు డ్రైవ్ చేయగలవా? అప్పుడు పని చేద్దాం, నువ్వు కామ్గా స్లోగా డ్రైవ్ చేస్తురా, ఓకే? ఎదురుగా ఘాట్ రోడ్ ఉంది, ఆ ఘాట్ రోడ్లో చాలా స్లోగా డ్రైవ్ చేయాలి, ఓకేనా? అండ్ అలాగే ఆపోజిట్గా వచ్చే వెహికల్స్ హై బీమ్ లైట్స్ నీ పైన పడుతూ ఉంటాయి, సో స్లోగా చూసుకుంటూ వచ్చాయి, ఓకే? నేను ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాను, యూ డోంట్ వరీ, ఓకేనా? వింటున్నావు కదా? సరే, చాలా స్లోగా డ్రైవ్ చేయి నందు. ఇప్పుడు నువ్వు ఓకే కదా? నేను వచ్చేస్తున్నాను రా, దగ్గరలోనే ఉన్నాను. హలో నందిని, ఏమైంది? ఏంటా సౌండ్? హలో హలో నందిని, హలో నందిని, నందిని మాట్లాడు నందిని. హలో నందిని, నువ్వు కాన్షియస్లో ఉండడానికి ట్రై చేయి నందిని, నాతో మాట్లాడుతుంది నందిని. నందిని, ఓకే ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతుంటా, నువ్వు విను, ఓకే? నందిని, నీకు గుర్తుందా మనం ప్రేమించుకున్న రోజుల్లో నేను నీకు ఎలా ప్రపోజ్ చేయాలో తెలియక చాలా టెన్షన్ పడ్డాను. నందిని, నేను నీకు ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ఒప్పుకుంటావా లేదో అని చాలా భయపడ్డాను. నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతానేమని చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు అంతకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నాను నందిని, ప్లీజ్ మాట్లాడు నందిని. ఓకే ఓకే, నేను అంత టెన్షన్ పడ్డా కూడా నేను నీకు ప్రపోజ్ చేయగానే నువ్వు లవ్ యూ టూ అన్నావు చూసావా, అప్పుడు నా లైఫ్లో చెప్పలేనంత హ్యాపీనెస్ వచ్చింది. ఇప్పుడు అదే అడుగుతున్నాను నందిని, నా లైఫ్లో మళ్ళీ హ్యాపీనెస్ నింపవా ప్లీజ్? ప్లీజ్ నందిని, ఐ లవ్ యూ నందిని. నందిని మాట్లాడు నందిని.
స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ చేసినప్పుడు ఘాట్ రోడ్ సెక్షన్లో అని అంటే ఇక్కడి నుంచి ఎస్